చెప్తానే. నువ్వు చెప్పినట్టు అది నీతోటి ఏం కూడా కాదే, ఏం కూడా కాదు. ఏయ్ అటు కాదు ఇటు తునుకో. ఇంత భయపడితే ఇదేంది గిట్ల గీసిర్రు? చీమలు రాకుండా అది చీమలు రాకుండా గీసింది కాదు, అటున్న మనుషులు ఇటు రాకుండా గీసినాం. గీత గీసినంత మాత్రం అటు మనసులు ఇటు రాలట, ఇటు మనసులు అటు పోరాట. గీత కాదు సార్, గీత దాటితే అయిపోయాడు. ఏయ్ చెప్తా అర్థమైతలేదా? వాడు దాటకండి దాట. ఈ గీతలు అంటున్నదా? కాళ్ళు ఇరగొట్టి జేబులో పెడతా ఏమనుకుంటారు? ఆ గీతకు ఎంత ఉందో నేను తర్వాత చెప్తా. అడుగుసా గీత కథ స్టోరీ ఏంది ఆ గీత చరిత్ర అయిపోవాలా? నువ్వు గీత గీత అన్నావు అనుకో, నీ తర్వాత బాత సక కూసా. దీని తింపుడు దీని ఒర్రుడు ఎప్పుడు పోతామో ఏమో. ఏం గురుగుతానా వదిలేసావుదానా అనేది నీకు తమ్ముంటే మీది కనవే, లోపల గురుగుడు కాదు. ఎవరిదమ్మ ఎంతుందో మా చూసినంతి. అబ్బో ఏం చూపించినవే నువ్వు? బల్లి నలిపినట్టు నలిపిన అయినా కానీ నీకు బుద్ధి ఎత్తలేదే. ఎట్టున్నా చూడు ముంగి సముద్ది. నేను ముంగి సముద్రాన్ని అయితే నువ్వు రాత్రి పుట్ట తిరిగే రాక్షస బల్లి లెక్క ఉంటావే. బల్లి అంటావే? అసలు ఏంటే ఈ లొల్లి? ఇది ఇల్లా సంత? ఏం జరుగుతుంది అసలు ఇంట్లో? నాకు తెలియాలి, ఇప్పుడు తెలియాలి ఖచ్చితంగా. ఎందుకు బీపీ పెంచుకుంటాను? వాళ్ళు ఎత్తారు నాకు బీపీ. ఏమిటి లొల్లి పెట్టుకుంటారు? అసలు ఎక్కడ వచ్చింది మీకు? ఏంది కథ? ఏ ఆగానే ఆగినా కింద చూడు ఫస్ట్. కింద మా చూసిన ఏహే. లెక్కనే ఉంది. ఇంట్లో గిదేందుకు ఇష్టం చాక్పీసు? అది తర్వాత చెప్తా గాని ఫస్ట్ అయితే ఇటున్నాడు. ఎటు? నేను ఎటున్నా కళ్ళు కనబడతలేవా? సరే సరే. ఏమైంది మళ్ళీ పంచాయత్ అయిందా? మళ్ళీ ఏమైంది? నేనేమన్నా పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది. ఏయ్ ఏంది ఏమో సైగా ఎత్తాను? గీతే దాటద్దాను నేను. ఇటున్న మనుషులకు అటు సైగా చేసుడేది. అప్పుడే కూసా. అప్పుడే కూర్చున్నా. సిట్ రైట్. నీకు సిగ్గుమానం లేదా? నేనేమన్నానే? కనిపించింది. ఏమైనా సప్పుడు చేస్తారా? ఏమైందిరా గిట్ల కూర్చున్నారు? ఏంటిది ముసలి ఎటు పోతుంది? ఎటు పోదు. అది వచ్చిందిగా, దాన్ని అంటలేరు. దాన్ని ఎందుకు అంటావు? అది పొత్తుల మనిషి. ఆడ 10 రోజులు ఉండకపోతే ఆడుంటది, ఈడ 10 రోజులు ఉండకపోతే తీరుంటది. దానికో ముద్ద పడితే అది ఏమైనా బతుకుతుంది. ముసలిదేనే పంచాలి మొత్తుకుంటారా? వీళ్ళు చెప్పి అది కలగబడతలేరు. మరి ఏం చేయాలి? మరి ఏం చేస్తారు అనుకుంటుర్రే? సప్పుడు గంట ఓ ట్రిప్ ఇటుకే తెచ్చి ఇట్లా పెట్టుర్రి. ముందు ముందు అది కూడా అవుతుంది. అదే ఎందుకు గీసిన అడిగేజరా? దాని మాట చూడుర్రి. బల్బ్ గీసిరట. ఇగో ఇదంతా కాదు, నాకు ఒక్కొక్కరు మనసులో మోకాలు చూస్తే చూడబుద్ధి అవుతుంది. అందుకే చెప్తాను, దానికి నాకు పడది. పడనప్పుడు ఎవరిది వాళ్ళే ఉండాలి. అటు పక్క వాళ్ళకి ఇటు పక్క మాకు గతే. అయిపోతా మొత్తం. అయ్యో ఊపుతాను ఎందుకో? మరి ఎట్లా? ఏంటి అది? పోదాం పోదాం అంటే గిదే ఇంట్లో పడి సత్తానా. ఎక్కడికి పోదామే? నా అబ్బగారింటికి పోదాం రా నాయన అంటే ఇట్టలేవు కదా. ఇది నా ఇల్లు, నేను ఇక్కడనే ఉంటా, నేను రాను. ఉండు, అలా లొల్లి చూసుకుంటా ఉండు. నువ్వు మంచుకుంటే మంచుకుంటది సంసారం అనేది. అంటే ఇప్పుడు నన్ను
ఇదంతా అబ్బో అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా నా మీదకి వస్తారని నాకు తెలియదా? ఏమే ముసల్దానా చెప్పవేమే? ఏంది అదేంది చెప్పేది? అయినా అవ్వగారు అవ్వగారని బాగా ముడతాను. అవ్వగారు ఇంకా ఉన్నోళ్ళు అయితే అమ్మలాడు ఆగనే ఆగపో. అయినా నాకేం తక్కువనే, నా అవ్వగారికి ఏమైనా తక్కువైంది అనుకుంటానవా? మేమైతే బతకలేమా మా అవ్వగారి ఇంటికి పోయి? నా మొగుడు అంత శాతగానాడు అనుకుంటానవా? ఎక్కడున్నా బతుకుతాడు. ఓ అవ్వగారు అవ్వగారు అంటాంది. పూల పెట్టి చూసుకుంటారే మా అవ్వగారు. నన్ను పోతానే లెక్క శాతగానాడు ఏం కాదే నా మొగుడు. ఆ, మాట్లాడమైందే ముసల్లానా? నీ అవ్వగారింటి వాళ్ళని వాళ్ళు అన్నారే పోతేవో ఎవరద్దంటారు? నేనేమన్నా అడ్డం ఉన్నానా? నువ్వేనా నాకు అడ్డం ఉన్నావా? ఏమని అడుగుతాను? ఏం దూకునేది? అది అన్నాన్ని మాటలు అంటే మొద్దల నుంచి ఉంటాను నీ ఎవల పాపం వాళ్ళకెత్తి గట్లనే కూసో నాది మొక్క కూడా. ఇంత కూడా తెలియలేదు. నువ్వు ఏ మట్టుకే జాగంతా వాళ్ళకైతాది. ఇప్పుడు జాగ రాసిచ్చినావా? రాసిచ్చుడే అంటే రాసిచ్చుడు గిదేంది కనబడతలేదా? ఇంత పొడుగు గీసే గీత ఏందో. కనబడతా ఉండగా నలుమొక పోలేక చూస్తాను. మళ్ళీ మీ అన్న దిక్కు సైగలు చేయబడుతుంది, మీ అన్ననేమో ఆమెకు సైగలు చేయబడుతుంది. వాళ్ళు ఒకటి మళ్ళీ నాగా చేస్తారు. అది తెలుస్తలేదు నీకు ఎత్తు మొక్క పోడా. ఏ వేషాలు ఇవి? నీ అవ్వగారింటికి నువ్వు పోతానంటావు, దాని అవ్వగారింటికి అది పోతానంటుంది. మీరు మొగోళ్ళు కాదు అరబాడుకావులారా? ఎవరు ఏదే పత్తగారింటికి పోయి బతుకుతురా? ఎంత ఇరవై తక్కువదాను విద్య తక్కువదాను నాటికాలం ఆ వెనకటి కాలం కాంగనా? మీ ఇద్దరు పోతులను ఒక్కదన్నగా నేనే ఇంటికెళ్ళటన్న పోతు తీర్రి. ఇక అప్పుడు నువ్వేటన్నావు అత్తగారింటి మొక్క నువ్వేటన్నావు అడక మమ్మల్ని ఏం చేయమంటున్నావు ఇప్పుడు? సిగ్గులు ఎదుర బాడక మమ్మల్ని ఏం చేయమంటా అంటున్నావు? తమ్మునికి మదరికి చెప్పుకోవు, పెద్దకి చెప్పుకోవు, ఇంటికి పెద్దగాడి నువ్వు కాదా? గిందికే నలుగురిలో సిగతనం కావాలి, నలుగురిలో నవ్వులపాలు కావాలి నాన్న. నాకు ఇద్దరు మరవరాలని ఎంతో సంబరపడ్డా, మంచిగా కట్టం చేసుకొని బతుకుతారు అనుకున్నా కానీ అది అప్పుడు ఇది ఇటు ఇప్పుడే గిట్టయితే ఎట్లా మీరు? ఇది అత్త కాదు, నేనే ఇంటికి వెళ్ళేటన్నా పోతే ఇక మీరు మంచిగా కలిసి ఉంటుంది. ఇక మీ ఇష్టమే, మీరు ఎట్లా నుండి ఒక్కొక్కరు తోడగొట్టకపోయినా తోడగొట్టిన వాళ్ళకి కలిసిమెలిసి ఉంటారు. మీరు వద్ది ఎంత వద్దు చేయంటారు. నా సంతానం వద్దని ఇక ఏందిరా నన్ను ఎందుకు ఆగబట్టిర్రు? అవకాశం ఆగదు నువ్వు. అనమ్మ నువ్వు ఈయనే ఉండు, ఇక్కడే నీ హలత్తం ఈయనే ఉండు. జాగ్రత్త. ఇదిగో. నాకు అత్యాద్దు, నాకు నా నాన్నమ్మ ముఖ్యం. మా నాన్నమ్మ కాదు, మా అమ్మ. మా తల్లిదండ్రులు చిన్నప్పుడు చచ్చిపోతే చిన్నప్పటికెళ్ళి మమ్మల్ని సాకి పెంచి పెద్ద చేసి ఇంత వాళ్ళని చేసి మీకు ఇచ్చి పెళ్లి చేసిందే. అది ఇప్పుడు ఇంటికెళ్ళి వెళ్ళగొట్టే స్థాయికి తీసుకొచ్చారు మీరు. దాన్ని బాధపెట్టినందుకు మీకు శిక్ష ఉండాల్సిందే. మీరు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోయి మా అమ్మే ముఖ్యం, మీరు మాకు అవసరం లేదు. ఏడవకు. అమ్మ నువ్వు ఏడోకే ఏడో ఆగండి. మీ పట్ల మేము చేసింది తప్పే. మీ నాన్నమ్మ అంటే మీకు ఎంత ఇష్టమో మాకు తెలుసు. ఇవన్నీ తెలుసుకోకుండా మేమే అనవసరంగా మీ మధ్య గొడవలు పుట్టించి మిమ్మల్ని దూరం చేయాలనుకున్నాం. అవునండి, నేను కూడా చిన్న పెద్ద చూడకుండా అక్క మీద చేయి చేసుకున్నా, గొడవను పెద్దం చేసిన. నన్ను క్షమించక్క, నా వల్లనే ఇదంతా. నువ్వు చిన్నదానివి, నువ్వు తెలుసో తెలియక ఒక మాట అన్నావు. పెద్దదాన్ని, నా బుద్ధి ఎటు పోయింది? నేనైనా అర్థం చేసుకోవాలి కదా.
నువ్వు కూడా నన్ను క్షమించు చెల్లె. అట్లా అనకక్క. ఏమండి, మేము చేసింది తప్పే, మమ్మల్ని క్షమించండి. మేము ఎక్కడికి వెళ్ళాం, మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం. ఇక చెల్లి ఇంట్లో చిన్న గొడవ కూడా పెట్టుకోము. మా మాట నమ్మండి. అమ్మమ్మ, నువ్వన్న చెప్పే వాళ్ళకి. వాళ్ళు ఒక తరిక అంటారు కదరా, కలుసుంటా అంటారు, లొల్లి పెట్టుకొని అంటారు. ఆడవాళ్ళు కానీ ఎటు పోతారు రమ్మని. వాళ్ళ నమ్ము లేదే, మళ్ళీ గదే కథ చేస్తారు. అట్లా అంటే ఎట్లా అమ్మమ్మ, నువ్వన్న చెప్పే వాళ్ళకి. ఇగో మీరు మంచిగా కలిసిమెలిసి ఉంటేనే నేను మీతో ఉంటా, లేకపోతే నేను నా సందాన్ని నేటన్న పోతా. గట్లయితేనే ఉండు. అది కాదమ్మమ్మ, మేము చెప్తున్నాం కదా ఉంటామని. అమ్మమ్మ, నువ్వన్న చెప్పే వాళ్ళకి. మేము ఇక్కడ నుంచి ఏ లొల్లు చెయ్యం, మంచిగానే కలిసి ఉంటాం. ఇగో నేను ఎవ్వరితో లొల్లి పెట్టుకోను, ఎవ్వరిని ఒక మాట అన్నా. జర మాటినే చెప్పమ్మమ్మా. చెప్పురా నువ్వే. మీరు కలిసి ఉంటేనంటే నాకు అంతకన్నా సంతోషం ఏం లేదు. నువ్వు దీన్ని ఒకసారి అలా బలా తీసుకో, మరి సొంత అక్క వెళ్ళిన లెక్క కలిసి ఉంటేనే నేను ఉంటా. తీసుకోవాలి ఇక. ఇంకే సంతోషమా? మేమిద్దరం కొంత అక్క చెల్లెలాగా కలిసి ఉంటాం. ఇక్కడ నుంచి ఏ గొడవలు పెట్టుకో. అమ్మాయ సంబరం అవుతుంది ఇప్పుడు నాకైతే. అయితేనే కానీ ఆ జబ్బు సంచులు తెచ్చుకోపోండి. ఇంకా సంచులతో ఏం పని, వాడిని నాకు కొత్త చీరలు ఇప్పిస్తాడు.